దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి జూన్ నెల ఆఖరి దినానికి వచ్చి ఉన్నాం, 30వ తారీఖు. దేవుని పిల్లలమైన మనం ఈ రాత్రికాల సమయంలో ఈ ఆల్ నైట్ ప్రేయర్లో మనం దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారితో సహవాసము చేయటానికి మనం వచ్చి ఉన్నాం. ఎందుకంటే ఈ లోక సంబంధమైన సహవాసాలు, ఈ లోక సంబంధమైన మరి రీతిగా సరిగా లేవు. కనుకనే మనం దేవునితో ఆల్ నైట్ ప్రేయర్ అంటే అర్థం దేవునితో కలిసి మనం రాత్రి అంతా ఆయనతో గడపటం, ఆయన సన్నిధిలో. కనుకనే మరి ఇక్కడ స్థానికంగా ఉన్న మరి సంఘ దైవజనులు మన మధ్యన మరి ఉన్నారు. కోడూరు గ్రామంలో దాసమయ్య గారు. మరి దేవుని పిల్లలమైన మనం ప్రతి నెల మరి తూచా తప్పకుండా ఇలా జరుగుతూ ఉంటుంది. కనుకనే దేవుని పిల్లలమైన మనం ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థనలోకి ప్రవేశించక ముందు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకునే వారంగా ఉందాం. చదివి అందించటానికి మరి మీరు కూడా సహకరిస్తే మంచిది. దేవుని యొక్క పిల్లలమైన మనం దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి యొక్క హృదయాల్ని ఎరిగిన వాడిగా ఉన్నాడు. కనుక ఈ రాత్రి కాల సమయంలో ఆయన పాదాల దగ్గర మనము ప్రార్థనలో గడపక ముందు దేవుని మాటలు కొన్ని మనం చదువుకుంటాం. యోబు గ్రంథం, మరి బైబిల్ తెచ్చిన వాళ్ళందరూ కూడా బైబిల్ తీయండి. యోబు గ్రంథం 22వ అధ్యాయము చదవండి. 21వ వచనం. యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకుంటాం. ప్రభు చదివి సహాయం చేయండి. 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానమును కలుగును, అలాగనే నీకు మేలు కలుగును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నమ్మకమైన సృష్టికర్త దేవా, మరి యొక్క రాత్రికాల సమయంలో దేవుని పిల్లలమైన మనం ఎనగల చెవి దేవుడిచ్చిలాగా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నా మటుకి నేను బలహీనుడనని ఒప్పుకుంటున్నాను. ప్రభువా, నన్ను బలపరిచి దేవా మీరే మాట్లాడమని, సంధించు, సహాయం చేయమని, కృప చూపించమని, నీ మాటలతో నన్ను నింపమని, యేసుక్రీస్తు నామములో ఈ వీడియోలు చూస్తున్న వారితో కూడా మాట్లాడమని, అందరినీ బలపరచమని యేసయ్య నామములో వేడుకున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మనం ఈ యొక్క సమయంలో యోబు గ్రంథం మనం చదువుతూ వచ్చాం. 22వ అధ్యాయము 21వ వచనంలో భక్తుడైన యోబు గారు ఏమని మనకి చెప్తున్నాడు అనేది మనం ఆలోచిస్తే చూడండి. రాత్రికాల సమయంలో మనం ఆల్ నైట్ ప్రేయరు పాస్టర్ గారు ఎందుకు పెట్టారంటే, నెలంతా కాచి కాపాడి మనల్ని అనుక్షణము కూడా ఆయన దూతలు మనకి తోడుగా ఉంచి మనల్ని నడిపిస్తున్న దేవునితో మనం ఏం చేయాలంటే సహవాసం కలిగి ఉండాలి. కనుకనే ఇక్కడ రాయబడుతున్న మాట, ఆయనతో సహవాసం చేస్తే మనకేం కలుగుతుంది అన్నాడు భక్తుడు యోబు గారు. అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును.
ఇలా ఈ దినాల్లో కుటుంబాల్లో ఏమి లేదంటే సమాధానం లేదు, శాంతి లేదు, ఆనందం లేదు. తినటానికి ఉంటుంది, ఉంటాకుంటుంది, తిరగటానికి సుఖభోగాలకు ఉంటుంది. కానీ భక్తిలో ఏ కుటుంబం అయితే ఉండలేదు, భక్తిలో ఏ కుటుంబం అయితే వెనకబడిపోతుందో వాళ్ళకు, ఆ కుటుంబానికి సమాధానం ఉంటులా. కనుక ఆయనతో సహవాసం చేస్తేనంట మనకి ఇక్కడ వచ్చే మేలు ఏంటంటే సమాధానము. కనుకని ఎందుకు కారణం ఏంటంటే దేవునితో నువ్వు మాట్లాడగలిగితే దేవుడు నీ సమస్యలతో మాట్లాడతాడు. దేవునితో నువ్వు గడపగలిగితే దేవుడు నీతో గడుపుతాడు. దేవుడే నీ పక్షంగా ఉంటే ఇంకా విరోధి ఎవడు ఉన్నాడు. చదవండి, రోమీయులకు రాసిన పత్రిక ఏమంటున్నాడు చూడండి, 16వ అధ్యాయము 20వ వచనం. రోమా 16:20లో ఏమని చెప్తున్నారు అన్నది మనం అక్కడ ఆలోచిస్తే త్వరగా మనము దేవుని మాటలోకి మనము చెవియొగ్గి ఆ మాటల్లో మనము తీసుకున్నట్లయితే 16వ అధ్యాయం 20వ వచనంలో అంటున్నాడు, ఏమని అంటున్నాడు చూడండి, సమాధానకర్తయగు దేవుడు సాతాన్ని మీ కాళ్ళ కింద శీఘ్రంగా చితకదొక్కిస్తానంటున్నాడు. కనుకని దేవునితో నువ్వు సహవాసం చేస్తే ఆ సమాధానకర్త నీ కుటుంబాన్ని కలగజేసుకుంటాడు, నీ కుటుంబానికి సమాధానం ఇస్తాడు. నీ కుటుంబాన్ని కలవరపరిచే సాతాన్ని, నేను అప్పుల సమస్యలకు తీసుకెళ్లే అపవాదిని, నీకు అనేకమైన రోగాలు పెట్టే అపవాదిని, అనేకమైన బాధలు పెట్టే సాతాన్ని ఆ దేవాది దేవుడు ఏం చేస్తాడన్నాడు, కాళ్ళ కింద చితకదొక్కిస్తానంటున్నాడు. కనుకని ఈ దినాల్లో ఈ మర్మము లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారి గురించి చాలా మందికి తెలియక ఏమవుతున్నారయ్యా అంటే దేవునికి ఎడమైపోతూ ఉంటున్నారు. అందువల్లనే కుటుంబాల్లో సాతాను చెలరేగుతుంది, సాతాన్ని నువ్వు తొక్కలేకుండా ఉన్నావు, అపవాదిని ఓడించలేకపోతున్నావు, అపవాదికి సమయం ఇస్తున్నావు అన్నది గుర్తుపెట్టుకోవాలి. కనుక ఇక్కడ రెండో మేలు ఏంటంటే నీ కుటుంబానికి సమాధానం దొరుకుతుంది. ఆ సమాధానం ఇచ్చే కర్త ఏం చేస్తున్నాడంటే అపవాదిని ఏం చేస్తున్నాడు, నీ కాళ్ళ కింద చితకదొక్కిస్తున్నాడు. నీకు అడ్డం లేకోకుండా, నీ కుటుంబాన్ని కలవరపరచకుండా, నీ కుటుంబంలో బాధలు బలహీనతలు తీసుకురాకుండా మరి ఆ దేవుడే కలగజేసుకుంటున్నట్టు మనకు అక్కడ కనపడుతుంది. కనుక మొదటిగా చెప్పాము, చదువుకున్నాం, ఏం చదివాము, మొదటిగా ఏం చదువుకున్నాం, యోబు గ్రంథంలో ఏం చదువుకున్నాము, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము. అదే రీతిగా ఇక్కడ సమాధానకర్త ఏం చేస్తున్నాడు అంటే నీకు అడ్డము లేకుండా అపవాదిని శీఘ్రముగా చితకదొక్కించును. అంటే ఇంకా సాతాను నీ కుటుంబంలో కలవరపరచకపోతే, అపవాది నీ కుటుంబంలో కలవరపరచకపోతే ఇంకా నీకు వచ్చేదంతా ఏంటంటే దేవుని ఆశీర్వాదం. బైబిల్లో క్లియర్గా చెప్పారు, ఒక్క రాత్రి దేవునితో గడిపితేనంట 1000 రాత్రులు గడిపినట్టంట. 1000 రోజులు 1000 రాత్రులు గడిపినట్టు. మరి ఎంత మేలు పోగొట్టుకుంటున్నారు చాలామంది, ఎంత మేలు పోతుంది, ఎంత కాపుదల పోతుంది. కారణం ఏంటంటే దేవునికి సమయం ఇవ్వటంలా, దేవునికి సంతోషం తీసుకురావటంలా. దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి యొక్క హృదయాలు ఎరిగిన వాడు మాట్లాడుతున్నాడండి. కారణం ఏంటంటే ఆ దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు
నీతో మాట్లాడుతున్నాడు. నువ్వెవరితో సహవాసం చేస్తున్నావు? లోకముతోనా, పాపముతోనా, ధనముతోనా, లేకపోతే ఇంకా ఇతర కార్యాలతో సహవాసం చేస్తున్నావా? నువ్వు దేంతో సహవాసం చేస్తున్నావు? నీ సహవాసం ఏంటో నువ్వు ఒక్కసారి ఆలోచించావా లేదా? ఒక్కసారి గుర్తు తెచ్చుకో. దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి ఉన్నాడన్న సంగతి మర్చిపోకూడదు. కనుక ఈ రాత్రికాల సమయంలో మనం ఈ ఆన్లైన్ ప్రేయర్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవునితో మనం ఏం కలిగి ఉండాలి? సహవాసం కలిగి ఉండాలి. అదే రీతిగా ఆయనతో సహవాసం కలిగి ఉంటే మన కుటుంబానికి ఏం వస్తుందా అంటే సమాధానం వస్తుంది, శాంతి వస్తుంది, ఆనందం ఉంటుంది, ఆశీర్వాదాలు వస్తాయి. ఈ ఆశీర్వాదాలు మాకు అవసరం లేదంటే ఆన్లైట్గా ఉన్న అవసరం లేదు. ఈ దీవెనలు మాకు వద్దు అనుకుంటే లోకంలో ఎట్టయినా బతకొచ్చు. లోకము ఏంటో తెలుసా? 4 దినముల నటన. ఇది నికరమైంది కాదు. ఈ లోకం నికరమైంది కాదు. వేల కొలిది వెండి ఉన్నా, బంగారం ఉన్నా, ధనమున్నా, ధాన్యం ఉన్నా, ఎకరాలు పొలాలున్నా, విమానాలున్నా, రైళ్లున్నా, ఎన్ని ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, బైబిల్లో చెప్తాడు కదా, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని వాడు ఆత్మను కోల్పోతే వాడికి ఏంటి ప్రయోజనం? భూమి మీద నెమ్మది లేదు, పరలోకమును కూడా నిన్ను రానివ్వడు. ఆయనతో సహవాసం అనేది నువ్వు భూమి మీదే సంపాదించుకోవాలి. భూమి మీదే సంపాదించుకోవాలి, భూమి మీదే ఆశీర్వాదాలు పొందాలి. కనుకని చచ్చినాక ఎవడు చూసేవాళ్ళే అనుకుంటే తర్వాత నీ మీదున్న ఆ ప్రభావం, అపవాది నీ పిల్లల మీద కోసం తెలుసా? అందుకనే చూడండి, గ్రంథకర్త సొలొమోను గారు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు చూడండి, 13వ అధ్యాయం 20వ వచనంలో, సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. కొన్ని సహవాసాలు మనం చూస్తాం ఈ రాత్రికాల సమయంలో. ప్రార్థనలోకి మనం వెళ్ళక ముందు కొన్ని సహవాసాలు ఎలా ఉన్నాయి అన్నది మనం ఆలోచించుకుందాం. చదవండి, 13వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటున్నాడు? సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం, జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానం గలవాడు. చూడండి, ఇక్కడ తాగుబోతులతో సహవాసం చేస్తే తాగుబోతు అవుతాడు, తిరుగుబోతుతో సహవాసం చేస్తే తిరుగుబోతు అవుతాడు, తిట్టుబోతులతో సహవాసం చేస్తే తిట్టుబోతు అవుతాడు. కానీ దేవుడు రాసింది ఏంటంటే, జ్ఞానులతో నువ్వు సహవాసం చేయి, నువ్వేమవుతావు? అప్పుడు జ్ఞానం కలిగిన వాడు అవుతావు. కనుక నీకు ఇంకా వెళ్ళొద్దులేండి, అది చెప్పేశాను. దేవునితో సహవాసం మొట్టమొదటిగా ఉండాలి. రెండోదిగా ఏముండాలి? జ్ఞానులతో సహవాసం. అంటే దేవుణ్ణి నమ్మిన వారికి మంచి జ్ఞానం ఇస్తాడు, మంచి తెలివినిస్తాడు, మంచి వివేచనిస్తాడు, మంచి ఆలోచనలు దొరుకుతాయి. కనుక అట్టి ఆలోచనలు చాలామంది తీసుకోకుండా సొంత ఆలోచనతోనే ఆలాల సహవాసాలు కోరుకుంటున్నారు. కనుక అందువల్ల నష్టాలు జరుగుతున్నాయి, ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి, ఆస్తి నష్టాలు జరుగుతున్నాయి, ఎన్నో రకాలటువంటి శ్రమలకు, ఇరుకులకు, ఇబ్బందులకు గురైపోతూ ఉంటున్నారు. రెండోదిగా మనం చూస్తూ వచ్చాం, మొదటిగా ఆయనతో సహవాసం చేయమన్నాడు. రెండోదిగా చెబుతున్నాడు, జ్ఞానులతో సహవాసం చేయి, నీకు జ్ఞానం వస్తుంది, నీకు ఆ వ్యక్తి జ్ఞానం నేర్పుతాడు, నీ బతుకు తెరువు చూపిస్తాడు, నీకు మంచి మార్గాన్ని నేర్పుతాడు. కనుకని ఎవరితో పడితే వాళ్ళతో సహవాసం చేస్తే ఏమవుతామంటే ఆత్మీయంగా, శారీరకంగా ఏమవుతాం? నష్టపోతాం. పర్వాలేదులే అనుకుంటే చేయండి, వద్దు అనుకుంటే తక్షణమే ఎక్కడికి రావాలా? ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా, నేను నీతో సహవాసం చేస్తానయ్యా, నువ్వు నాతో ఉండయ్యా, నువ్వు నాతో ఉండు, నువ్వు లేకపోతే ఈ లోకంలో ఏది లేదయ్యా, ఏది లేదు.
కానీ మరి నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు అన్నది బాగా ఆలోచించుకోవాలి. కనుక ఈ రాత్రికాల సమయంలో మనం ఇంకా ముందుకెళ్దాం. చూడండి ఏమని అంటున్నా అంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనంలో ఏమని అంటున్నాడు చూడండి. మూడోదిగా మనం చూస్తాం 2వ అధ్యాయం 42వ వచనంలో ఏమంటున్నాడంటే ఏమంటున్నాడు, మీరు అపోస్తుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుసుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి. అలాంటి వారితో మూడోదిగా మనం ఏం నేర్చుకోవాలంటే ఎడతెగకుండా ప్రార్థన చేసుకునే వారితో సహవాసం కలిగి ఉండాలి. కనుక అట్టి సహవాసము మరి ఎవరు చేస్తే వారు ఏమవుతారు, ఈ లోకంలో ధన్యులవుతారు. వారి కుటుంబానికి మేలు జరుగుతాయి. ఎందుకు కారణం ఏంటంటే ఊహించలేని గొప్ప కార్యాలు ఆయన మాత్రమే ఏం చేయగలడు. నువ్వు ఊహించలేని కార్యాలు నీ కుటుంబంలో చేయగలడు. నీ కుటుంబంలో మరి కార్యాలు, దేవుని కార్యాలు చూడలేకపోతున్నావు అంటే నీ సహవాసము సరిగా లేదు. ప్రార్థన సహవాసంతో ఉండాలంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడు, అక్కడ ఏ సహవాసం కావాలంట, సహవాసం అందును ప్రార్థన సహవాసం అని పేరు పెట్టుకోవాలి. మనం బైబిల్లో చక్కగా రాశాడు. ఎక్కడ మత్తయి సువార్త 18:18 అంటాడు కదా, ఎక్కడ 2-3 నా నామం పేరట కూడి ప్రార్థిస్తారో వారి మధ్యన నేను ఉన్నానంటాడు. మన మధ్యన ఆయన ఉండే దేవుడు, మనతో ఉండే దేవుడు, మనకి సహాయం చేసే దేవుడు, మన పలకరించే దేవుడు, మన శ్రమలను పంచుకునే దేవుడు, మనకి గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు, ఆ దేవాది దేవుడు ఉన్నాడన్న సంగతి చాలా మంది ఏం చేయట్లేదు, గుర్తు తెచ్చుకోవట్లా. ఏదో ఒకటిలే అని చెప్పి ఈ లోకంలో ఎట్లాంటి అట్లా నడిచేస్తున్నారు. అందువల్లనే నష్టాలు జరుగుతున్నాయి. దేవుడితో మరి కలిసి ఉండని కారణం చేత కుటుంబాల్లో ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి, ఆస్తి నష్టాలు జరుగుతున్నాయి. రకరకాలుగా పిల్లలకు, తల్లులకు ఏముంటలేదు, సమాధానం ఉండలేదు, శాంతి ఉండలేదు, ఆనందం ఉండలేదు. ప్రియులారా, నెమ్మది అస్సలా ఉండలేదు. నెమ్మది కొరకు జపతపాలు, దాన ధర్మాలు, అన్నదానం, పుణ్యదానం, గోదానం, భూదానం, వస్త్రదానం, అట్లా పిక్నిక్, లేకపోతే అటు పచ్చని తోటల్లోకి వెళ్ళి వనభోజనాలు చేసి కసేవా చెట్టు కింద అలసట తీర్చుకుని వస్తున్నారు. కానీ శాంతి ఏమన్నా దొరుకుతుందంటే లేదు, సమాధానం లేదు, శాంతి అంతకన్నా లేదు. కనుక కారణం ఏంటంటే సరైన రీతిలో భక్తిలో లేడు ఈ వ్యక్తి. సరైన దేవుని ఇంకా నమ్మలేదు, సరైన దేవునితో సహవాసము లేదు. మూడోదిగా ఏంటి, ప్రార్థనా సహవాసం మనం కలిగి ఉండాలి. ప్రియులారా, ప్రార్థనా సహవాసం కలిగి ఉండాలి. రాత్రి మనం ఎందుకు వచ్చాం, ఆన్లైన్ ప్రేయర్ ఎందుకు పెట్టామంటే దేవునితో మనం మాట్లాడుకుంటా కూర్చునే కానీ, నుంచునే కానీ, మనం మోకరించే కానీ, మన తండ్రితో నెలంతా కాచి కాపాడిన దేవునితో మనం మాట్లాడుతూ ఉంటే, ఆ దేవుడు కూడా మనతో మాట్లాడుతూ ఉంటే మన కుటుంబానికి, గ్రామానికి, మన దేశానికి, ప్రజలకు ఎంతో నెమ్మది, శాంతి వస్తుంది. కనుక ఇది తెలియక చాలా మంది ఏం చేస్తున్నారంటే తక్కిడో బిక్కుడో అంట ఏదో ఒక భక్తి చేస్తున్నారు. కనుక 3 సహవాసాలు చూస్తూ వచ్చాం. 3 సహవాసాలు చూడండి. 4వ సహవాసంలోకి మనం వెళ్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. 7వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తాం. ఏమని అంటున్నాడు చూడండి. దేవుని పిల్లలమైన మనం దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చిన సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి ఈ లోకంలో ఉన్నంతకాలం. అందుకే దేవాది దేవుడు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు
చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడ్డాడు, ఏ స్థితిలో పిలిచాడు దేవుడు నిన్ను? మిమ్మల్ని ఏ స్థితిలో ఉన్నప్పుడు పిలిచాడు దేవుడు? ఇంకా 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 చాలా చెప్పుకోవచ్చు మన బలహీనత. దేవుడు లేని స్థితిలో దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. సేవకే డైరెక్ట్ సేవకు రాగలిగారు దేశం గారు. ఎన్నో పనులు ఉన్నాయి బతకడానికి, ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి. రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తున్న టాపీ వాళ్ళు కనీసం దాని ఏమంటారు, బాల్చాల మొత్తకెళ్ళి 700 అంటారు. బతకడానికి చాలా ఉన్నాయి, బతకడానికి చాలా ఉన్నాయి. ఎందుకని అవన్నీ వదులుకుని ఆయన పిలుపు ఎంతోమందికి లేదు. యోగ్యత, ధన్యత. నాకు తెలిసి మన పాస్టర్ గారు నెలకి 3 రోజులు కఠినమైన ఉపవాసం, 15 నుంచి 14, 15, 16 3 రోజులు బయటికి రాకుండా ప్రార్థన చేస్తూనే ఉంటారు ఆయన. ఇట్లాంటి పట్టుదల ఎవరు ఉన్నా లేకపోయినా ఆయనకి ఎవరితో సహవాసం చేస్తున్నాడో తెలుసా? దేవునితో సహవాసం. ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ధన్యత. మరి ఈ సహవాసము మనిషి ఏం చేస్తున్నాడయ్యా అంటే పోగొట్టుకుంటున్నాడు. పోగొట్టుకోవటం వల్ల అరాచకాలు రకరకాలటువంటి రీతిగా ఏమవుతున్నాడు, మానసికంగా ఏమవుతున్నారు, కొంతమంది మానసికంగా ఏమవుతున్నారు, మరణమే కోరుకుంటున్నారు. ఈ బతికే కంటే, ఈ లోకంలో బతికే కంటే ఏమనుకుంటున్నాడు? అసలు నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ఓ పాస్టర్ గారు చెప్పాడు, ఒక పెద్ద ఆయన ఆ పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడంట. అయ్యా, తింటే జబ్బు ఎక్కువ అవుతుంది, తినపోతే నీరసం వస్తుంది, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి అని. దేనికి చేయాలి ప్రార్థన? తింటేనేమో జబ్బు ఎక్కువ అవుతుంది, తినకపోతే నీరసం వచ్చేస్తుంది. ఇప్పుడు ఎట్లా? కారణం ఏంటంటే దేవునితో ఆ వ్యక్తి ఎంతగా సహవాసం చేస్తున్నాడు. కనుకనే అంటాడు కదా, చూడండి 7వ అధ్యాయం 23వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. అదే కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనంలో ఏమంటున్నాడు? మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మిమ్మల్ని నేను ఏం చేశానయ్యా అంటే, నా రక్తం ఇచ్చి కొనుక్కున్నాను, నా ప్రాణం పెట్టాను. ఈ లోకంలో భక్తిలో కూడా సహవాసాలు ఉన్నాయి. అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఒకసారి తీయండి. 1వ అధ్యాయం తీసి 9వ వచనం చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన సహవాసములకు మిమ్మల్ని పిలిచిన దేవుడు, పిలిచిన దేవుడు ఎలాంటి వాడంట? నమ్మదగినవాడు. నమ్మదగిన దేవా, నిన్న నేడు నిరతము. నమ్మదగిన దేవా, నిన్న నేడు నిరతము. ఏకరీతిగా నున్నా నిన్ను నేను కొలుతును. కారణం ఏంటంటే ఆ దేవాది దేవుడు ఏం చేస్తే పిలిచాడు మనల్ని? చదివారు కదా 1:9లో ఏమన్నాడు? ఏమని పిలుస్తున్నాడు? సహోదరులారా, తన కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు ఎవరంటే యావత్తు ప్రపంచానికి ఏం చేశాడు? ఆ కుమారుడు రక్తము చిందించాడు. కులము, మతము, భేదము, రంగు, భాష, స్త్రీ, పురుషుడు, పిల్ల, తల్లి అని లేదు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవ కోటికి
ఆయన పిలుస్తున్నాడు. స్వరక్తమిచ్చి అందుకే అంటాడు కదా, కొత్త నిబంధనలో ఏమి రాశాడు? నా స్వరక్తం ఇచ్చి సంపాదించిన నా బిడ్డలు, లేకపోతే నా సంఘం. సంఘం అంటే బిడ్డలే, సంఘస్థులే. నిన్ను ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. యావత్తు ప్రపంచంలో ఇంకెవరైనా రక్తము చిందించారా? సిలువను మోసారా? సిలువ మీద 5 గాయాలు పొందారా అని ఆలోచించుకోండి. ఎవ్వరు కూడా అంత త్యాగము చేయలేదు. ఈ లోకములో దేవుడు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు, గొప్పవారు, కొద్దివారు, ఇంకా చెప్పుకోవాలంటే చాలామంది నేను మంచోడిని, నేను బుద్ధిమంతుడిని, నేను జ్ఞానం గలవాడిని, నేను అనేకులకు దాన ధర్మాలు చేస్తున్నాను, ఎన్నో కార్యాలు చేస్తున్నాను అని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. పిల్లరా, ఎన్ని చూస్తూ వచ్చో మనం? 5 రకాలటువంటి మాటలు మనం చూస్తూ వచ్చాం. 5 రకాల మాటలు చూసాం. చదవండి, యోబు గ్రంథానికి రండి. ఇందాక చూసాం యోబు గ్రంథం 22వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. 22వ వచనం చదువుకుందాం రండి. యోబు గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం. 21 చదివాం కదా, 22వ వచనం. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. ఆయన మాటలు నువ్వేం చేయాలా? అవలంబించాలా. కింద ఏమంటున్నాడు? ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకును. ఎందుకు పిలిచాడంటే, ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకుంటావని, నీ మైండ్లో ఉంచుకుంటావని. దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు నిన్ను? నెమ్మది లేని నీ కుటుంబానికి నెమ్మదిస్తానికి, నా మాటలు వాళ్ళ హృదయంలో ఉంచుకుంటారని, ఆయన మాటలు మైండ్లో ఉంచుకుంటారని, దాని ప్రకారం నడుస్తారని, దాని ప్రకారము నన్ను ఘనపరుస్తారని దేవుని ఆశ అండి. దేవుని ఆశ. ఏమంటున్నాడన్నా? చదవండి. ఏమన్నాడు? సర్వశక్తుని వైపు నీవు. ఆ ముందు మాట ఇందా చదివింది. ఏమంటున్నాడు? చదవండి మళ్ళా. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకోను. కొంతమంది అసూయ ఉంచుకుంటారు, ద్వేషం ఉంచుకుంటారు, కోపం ఉంచుకుంటారు, క్రోధము, మద మత్సరాలు, ఆ అల్లరితో కూడిన ఆటపాటలు ఉంటాయి. ఎగసికాలు, ఏలకోలాలు, రకరకాలటువంటి వాళ్ళ మైండ్లో ఉంటాయి అన్నమాట. అంటే ఆ మైండ్లో ఎవరు ఉండాలి అని కోరుకుంటున్నాడు దేవుడు? ఆయన ఉపదేశం ఉండాలి. ఆయన మాటలు ఎన్నట్టు పట్టుకోవాలి. ఊరికే మనం దేవుణ్ణి నమ్మాము, దేవుడి దగ్గరికి మనం వెళ్తున్నాం, వస్తున్నాం, ఆదరించుకున్నట్టు ఉండకూడదు భక్తులు అంటే. కిందకి రండి, కొంచెం కిందకి చదువుతారా? ఏమని అంటున్నాడు చూడండి. 23వ వచనంలో ఏమన్నాడు? సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల. చూడండి, ఇక్కడ ఏం జాగ్రత్త చెబుతున్నాడు అంటే, దుర్మార్గత ఉంది మానవుడిలో, హృదయంలో దుర్మార్గత ఉంది, నరహత్యలు చేయాలని ఉంది, వ్యభిచారం ఉంది, దొంగతనాలు ఉన్నాయి, మోసం ఉంది, దగా ఉంది, రకరకాలుగా నింపబడ్డాడు ఈ లోకంతో. దైవ బిడ్డలు కూడా చాలామంది ఏం చేస్తున్నారయ్యా అంటే, వాక్యం మైండ్లో ఉంటలా. ఏం చెప్పారు అక్కడ పాస్టర్ గారు చెప్పయ్యా అంటే ఏమంటుంటారు కొంతమంది?
నువ్వు వచ్చింటే ఆయన బాగా చెప్పాడు, బాగా మాట్లాడు, నువ్వు వచ్చింటే బాగుండేది అంటారు. అంటే ఈ మనిషిలో ఏమి లేదు, వాక్యం లేదు. ఈ మనిషిలో లోకం ఉంది. ఎంత బాధతో యోబు గారు రాస్తున్నాడో తెలుసా? నీ గుడారంలో నుండి దుర్మార్గతను పోగొట్టుకోమంటున్నాడు, కానీ పోగు చేసుకుంటున్నారు. దుర్మార్గతను పోగొట్టుకోమని దేవుడు చెప్తుంటే దుర్మార్గతను ఏం చేస్తున్నారు ఈ దినాల్లో? పోగు చేసుకున్నారు, దాంతోనే కాపురం చేస్తున్నారు. ఎంత అవివేక హృదయమో! అందుకే అంటాడు దేవుడు, వారి అవివేక హృదయమో అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. అందుకని అక్కడ చెప్తున్నాడు కదా, ఏమన్నాడు కొన్ని మాటలు చూసుకుని మనం ముగించుకుంటాం. ఏమన్నాడు? కిందకి రండి, ఇంకా చదవండి. నీవు తొలగించుకున్న ఎడల ఏం తొలగించుకోవాలి? దుర్మార్గతను తొలగించుకుంటే నువ్వు అభివృద్ధి చెందుతావు. అదేనా అక్కడ అంటాడు? నువ్వు అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? దుర్మార్గతని దూరపరచుకోవాలి. నేను తీసివేయి, నేను దాన్ని దూరపరచు, పారవేయావు కూడా. అందుకే దుర్మార్గుడు తన దుర్మార్గతతో మరణముందుట దేవునికి ఇష్టము లేదంట. యెహెజ్కేలు గ్రంథంలో చెప్తాడు. వాడు మారు మనసు పొందితే, వాడి మనసు మారితే దేవునికి ఇష్టం అంట, మనుషులకు కాదు, దేవునికి ఇష్టం. అందుకే ప్రార్థన గ్రంథంలో కొత్త నిబంధనలో మత్తయి సువార్తలో అంటాడు, ఒక పాపి నశించుట నాకు ఇష్టం లేదు, 99 మంది నీతిమంతులు నాకు వద్దు. ఒక పాపి రక్షింపబడి నాతో సహవాసం చేస్తే దేవదూతలు పరలోకంలో సంతోషపడతారు, దేవుడు సంతోషపడతాడు, ఈ లోకంలో వాళ్ళ తల్లిదండ్రులు సంతోషపడతారు, గ్రామస్తులు సంతోషపడతారు, సంఘములో వాళ్ళు సంతోషపడతారు. ఎంతో మందికి రావాల్సిన సంతోషం పోగొడుతున్నారు. చదవండి, ఇంకో మాట చదువుకుని మనం ముగించుకుందాం. ఏమని అంటున్నాడు? ఎక్కడ ఆప్ చేశారు? 24 చదవనా? 25 వచ్చును. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. చూసావా? దుర్మార్గత వదిలేస్తే దాన్ని తొలగించుకుంటే ఎవరు ఉంటారంట? ప్రభు ఉంటాడంట, అపరంజిగా ఉంటాడంట, ప్రశస్తమైన మంచి ఎండుగా ఉంటాడు, బంగారంగా ఉంటాడు. ఇంకెట్లా ఉంటాడు? ఎలా ఉంటాడు చూడండి. ఎందుకంటే కారణం ఏంటంటే బంగారముగా ఉంటాడు. అనేక సార్లు అంటాం, బంగారం లాంటి కుమార్తె పుట్టింది, బంగారం లాంటి కుమారుడు పుట్టాడు అంటారు. పెరిగి పెరిగి పెద్దోడైనాక ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు? తిరుగుబాటు చేస్తూ ఉంటారు. కారణం ఏంటి? అలా చూడండి, చాలామంది కుటుంబాల్లో ఏముంటుందయ్యా అంటే వ్యతిరేకత ఉంటుంది. చాలా మందిలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు. అంటే వాళ్ళ ఇంట్లో టోటల్గా చెప్పాలంటే సర్వశక్తుడు లేడు. సర్వశక్తుడు లేని కారణం చేత ఆ కుటుంబంలో సమాధానం లేదండి, సమాధానం లేదు. పిల్లరా, ఎంతకాలం బ్రతుకుతావో నీకు గ్యారంటీ వారంటీ ఏమైనా ఉందా? గ్యారంటీ ఉందా? నీకు గ్యారంటీ కార్డు ఉందా? ప్రతి వస్తువుకు ఉంది, వాహనాలకు ఉంది. మన జీవితానికి గ్యారంటీ లేదు. బ్రతుకు ఎప్పటికప్పుడే మనం కడుక్కుని ఆయన పాదాల దగ్గర సహవాసం చేయటం నేర్చుకోవాలి. అందుకే అంటాడు కదా, నా దగ్గరికి మీరు రండి, మీ దగ్గరికి నేను వస్తా, పాపులారా నా దగ్గర రండి.
యాకోబు పత్రికలు అంటాడు, దిమనసులారా నా యొద్దకు రండి. కారణం ఏంటంటే ఆ దేవాది దేవునితో ఉంటేనే మనకి తింటాకి లేకపోయినా, ఉంటాకి లేకపోయినా, సుఖభోగాలు లేకపోయినా ఒక రోజున అక్కడ ఉంటాయి. ఆయన కనికరించి ఇక్కడ ఇచ్చినా పర్వాలేదు అనుకోండి, ఈ లేదని సనుక్కోవాల్సిన పని లేదు, కొనుక్కోవాల్సిన పని లేదు. ఇవ్వాలంటే ఇవ్వగలడు, వీళ్ళు ఈ స్థితిలో ఉండాలనుకుంటే ఉంచగలడు, నన్ను ఈ స్థితిలో ఉండాలంటే ఉంచగలడు. చాలామంది అంటున్నారు, ఇంత పరిచయం చేస్తున్నా, అంత తిరుగుతున్నా, బండి మార్చుకోలేకపోతున్నాం ఏంటి అంటున్నాను. నన్ను బండిని చూస్తున్నారు, బళ్ళు చూడటం కాదు. కొనాలంటే ఎంతసేపు కొనుక్కోవచ్చు, ఆయన అనుమతి ప్రకారం తిరిగి కొంటేనే మనకి మేలు, దీవెన, ఆశీర్వాదం, సమస్త కార్యాలు మన కుటుంబంలో చేస్తాడు. ప్రియులారా, ఇంకా యేసుక్రీస్తు ప్రభువారిని నీ హృదయంలో నీ మైండ్లో చేర్చుకోకపోతే ఆ దేవాది దేవుడు అంటున్నాడు, ఎప్పుడో కాదు ఇప్పుడేరా, నాతో సహవాసం చేయి, నాతో మాట్లాడు, నాకు ప్రార్థన చేయి, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా అన్నాడు కదా. ఇర్మియా గ్రంథంలో 33:3 చదవద్దు కానీ ఏమన్నాడు, నాకు మొరపెట్టుము మీకు ఉత్తరం ఇస్తా, మీరు గ్రహింపలేని గొప్ప కార్యాలు, ఘోరమైన సంగతులు మీకు తెలియపడతారు, గ్రహించలేని గొప్ప కార్యాలు చేస్తారంట. నిన్న పాస్టర్ గారు కారు వేసుకుని ఎక్కడో పెళ్ళికి వెళ్ళాం. ఒక్కోసారి అనుకుంటున్నానంట ఆయన, నాకు కారు ఉందా అనుకుంటున్నానంట. ఒక్కోసారి ఏమీ లేని స్థితిలో దేవుడు ఇట్లా కారులో తిప్పుతున్నాడు. నేను కూడా అనుకుంటా, కారులో తిప్పుతున్నాడు దేవుడు పరిచర్యకి. కానీ నేను కూడా అదే అనుకున్నా. చూడు, కావాలంటే కారులో తిప్పుతాడు, కావాలంటే కాలు నడక ఆయన ఎట్లా తిప్పాలన్న ఆయన చేతిలో ఉంది చక్రం. కనుక నీ ప్రాణం ఆయన చేతిలో ఉంది, నీ కుటుంబం ఆయన చేతిలో ఉందన్న సంగతి మర్చిపోకుండా దేవుని దగ్గరికి రండి. దేవుడు మీ కుటుంబానికి అద్భుతమైన మేలు, దీవెన, ఆశీర్వాదాలు దాచిపెట్టాడు. అది నీకు ఇంకా అర్థం కావట్లేదంటే ఇంకా నువ్వెక్కడో అర్థం కావట్లేదంటే అర్థం ఏంటి, ఇంకా అరణ్యంలోనే ఉన్నావు, అంటే లోకంలోనే ఉన్నాడు ఈ మనిషి. ఎందుకు చర్చలు కడుతున్నారు, ఎందుకు సువార్తలు చేస్తున్నారు, ఎందుకు పత్రికలు పంచుతున్నాం, ఎందుకు వ్యక్తిగత సువార్త చెబుతున్నాం అంటే దేవునితో నువ్వు ఉండాలని కోరిక దేవుడు. ఆ కోరికను మాలో పెట్టాడు, కానీ మేము మీకు తెలియపరుస్తున్నాం. తోసివేస్తే దానికి ఎవరు ఏమీ చేయలేరు ప్రియులారా. కనుకని దేవాది దేవుడు అంటున్నాడు, నా దగ్గర రండి. ఎలాంటి వాడైనా సరే పర్వాలేదు, ఎంత ఘోర పాపి అయినా, ఎంత నరహంతకుడు అయినా, ఎంత కూలికోరుడు అయినా, ఎన్ని రకాలుగా ఈ లోకాన్ని స్నేహం చేస్తున్నా, నువ్వు వస్తే దేవుని స్నేహం నువ్వు పంచుకుంటావు, దేవునితో గడుపుతావు. నీ కుటుంబానికి, నీ పిల్లలకు, పిల్ల తరాలు, 1000 తరాల వరకు దేవుడు నిన్ను కరుణిస్తాడు. లేకపోతే 7 తరాల వరకు శాపం అనుభవించాల్సి వస్తుంది. నువ్వు ఎలా చేయాలనుకుంటున్నావో నువ్వే నిర్ణయించుకో. నీ కుటుంబాన్ని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర తీసుకురా. అప్పుడు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ నీకు దేవుని జీవ గ్రంథంలో నీ పేర్లు, నీ కుటుంబీకుల పేర్లు రాయబడతాయి. అక్కడ పేర్లు లేకపోతే ఇక్కడ నువ్వు ప్రార్థన చేస్తే అక్కడ ఆయన వింటాడు. వీళ్ళు నాతో మాట్లాడుతున్నారు అనుకుంటాడు. నువ్వు మాట్లాడకపోతే మోగదానిలాగా మోగవాడుగా ఉంటే ఈ లోకంలో ఎంత సంపాదించినా కానీ అదంతా కూడా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అందుకే పెద్దలు అంటారు, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణం ఉండగానే ప్రభుని నమ్ము. ఆయన దగ్గరికి రా. ఎన్న మాటలు బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, నమ్మకమైన సృష్టికర్త దేవా, ఈ పరిచర్యను దీవించి ఆశీర్వదించి మేము తెచ్చుకోండి ప్రభా. మందిరం పనులు ఇంకెన్నో ఉండి సహాయం చేయండి, కృప చూపించి చెప్పని మాటలు అందరూ హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయమని, ప్రార్థన గడిపే విషయంలో మాకు సహాయం చేయమని, యేసునామములో మా కుటుంబాల చుట్టూ మీ కంచి వంతు కాపుదలు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకున్నాము తండ్రి. ఆమేన్.